రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణపై సిట్ బృందం విచారణ చేపట్టింది. శ్రీవారి దర్శన అనంతరం ఎస్వీయూ క్యాంపస్ లో ఉన్న పోలీస్ స్టేషన్ కు సిట్ బృందం చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక అల్లర్లకు సంబంధించి ఎఫ్ఐఆర్ వివరాలను సిట్ అధికారి రవి మనోహరాచారి పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో ఫైర్ అంటించి నివేదిక అందజేస్తున్నట్లు సిట్ బృందం పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా చిత్తూరు ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, తరఫున రామిరెడ్డిపల్లిలో పాల్గొనడం జరిగింది. ఏజెంట్ గా నిర్వహించడం జరిగింది. అయితే జీర్ణించుకోలేనటువంటి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో జయచంద్రారెడ్డి, అతని వర్గీయులు అక్కడే ఏజెంట్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అబ్బాయి ఏజెంట్ పై దాడులు చేయడం, అతన్ని గాయపరచడం జరిగింది. ఎలాగలాగా గ్రామానికి చేరుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో గ్రామంపై జయచంద్రారెడ్డి వర్గీయులు, వైకాపా నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లి గ్రామస్తుల మీద దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత గ్రామస్తులు తిరగబడి ఏదైతే జయచంద్రారెడ్డి వాహనం ఉందో ఆ వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ అల్లర్ల నేపథ్యంలోనే తాజాగా ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో స్ట్రాంగ్ రూమ్ సమీపంలోనే తెలుగుదేశం పార్టీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా నాయకులు, ఆయన వర్గీయులు దాడులు చేయడం అని చెప్పనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికలు అందజేయాలని సిట్ ని ఏర్పాటు చేయాలని చెప్పిన ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలోనే తిరుపతి ఏసీబీ ఇన్స్పెక్టర్ డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి సీనియర్ ఆఫీసర్ రవి మనోహరాచారిని సిట్ బృందం అధికారిగా నియమించింది. అతని నేతృత్వంలోనే ఈ రోజు అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించనుంది. ఇప్పటికే ఈ అంశాలకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించి అలాగే వివిధ వర్గాల నుంచి సిట్ బృందం నిన్ననే కొంత వివరాలను సేకరించినట్టు మనకు సమాచారం ఉంది. ఈ సమాచారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్రోడీకరించి ఈ రోజు సాయంత్రం ఏదైతే ఎన్నికల సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్నారో విశ్వభృతికి అందజేయనున్నట్టు, డీజీకి అందజేయనున్నట్టు కూడా సమాచారం ఉంది. సువర్ణ. హరిబాబు, అయితే ప్రాథమికంగా అంటే ఇప్పుడు అల్లర్లకి సంబంధించి సిట్ విచారణ అయితే వేగవంతం చేసినట్లుగా కనిపిస్తోంది. పూర్తి విచారణ అంటే ఒక ప్రాంతంలో జరగలేదు అల్లర్లు, పలు ప్రాంతాల్లో జరిగాయి. పూర్తి విచారణ ఎప్పటి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? అంటే ప్రధానంగా ఈ సిట్ బృందాలను ఏర్పాటు చేసింది పల్నాడు జిల్లా మాచర్ల, అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రికి సంబంధించి, చిత్తూరు జిల్లా చంద్రగిరికి సంబంధించి ఈ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతాల్లోనే సిట్ బృందాలు పర్యటిస్తున్నాయి. అయితే చంద్రగిరికి సంబంధించి ప్రతి ఒక్కటి వీడియో ఎవిడెన్స్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కదాన్ని వీడియో సేకరించి దానికి సంబంధించిన వివరాలన్నీ పొందుపరిచి ఉన్నారు. ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారం ఈ సిట్ బృందం కూచివారిపల్లికి, అంటే రామరెడ్డిపల్లె పంచాయతీ కూచివారిపల్లెకి వెళితే అక్కడ సిట్ బృందానికి వీడియో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆ రోజు ఎన్నికల రోజు ఏం జరిగింది, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్న అంశాలని పూర్తిగా వీడియో డాక్యుమెంట్ రూపంలో ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇవ్వాలని చెప్పి గ్రామస్తులు సిద్ధం చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఆ గ్రామానికి వెళ్లి సేకరిస్తారా లేదంటే ఏదైతే పులివర్తి నానిపై దాడి జరిగింది ఆ ప్రాంతానికి వెళ్తారా అనేది కొంత పరిశీలించాల్సిన, వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం పద్మావతి ఎస్సీ యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి సిట్ బృందం పద్మావతి యూనివర్సిటీకి వెళ్లి అక్కడ ఉన్న నానిపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ ఏదైతే వివరాలు ఉన్నాయో ఆ ఎవిడెన్స్ ఉన్నాయో ఆ ఎవిడెన్స్ కూడా పరిశీలించి పూర్తి స్థాయిలో నివేదికను ప్రభుత్వానికి ఈసీకి అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సువర్ణ. హరిబాబు, అయితే పులివర్తి నాని దాడికి సంబంధించి ఇప్పటికీ అంటే చాలా వరకు విచారణ కొనసాగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. గ్రామస్తులు ఇస్తున్న ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడానికి సిట్ ముందుకు వెళుతుందా లేదా? అలాగే ఈ దర్యాప్తు బృందంలో ఏ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు? అంటే ఇది పూర్తిగా చిత్తూరు జిల్లాలో ఏసీబీకి సంబంధించిన ఏదైతే డిఎస్పీతో పాటు ఏసీబీకి చెందినటువంటి ఇద్దరు ఇన్స్పెక్టర్లను కూడా సిట్ బృందం ముగ్గురు సభ్యులతో నియమించడం జరిగింది. వీళ్ళు పూర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని చెప్పి పేరున్న అధికారులు కావడంతో వీళ్ళ పేర్లనే రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా సమర్పించడం జరిగింది. వాళ్ళు క్షేత్రస్థాయిలో ప్రస్తుతం పర్యటిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. గ్రామస్తులు ఇస్తే వీడియో ప్రెజెంటేషన్ పూర్తిగా తీసుకుంటారా లేదా అన్నది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సువర్ణ. హరిబాబు, అయితే సిట్ దర్యాప్తులో భాగంగా ఇరు పార్టీలకి సంబంధించిన ముఖ్య నేతలతో కానీ కార్యకర్తలతో కానీ విచారణ జరిపించే అవకాశాలు ఉన్నాయా? అంటే వాళ్ళ దగ్గర ఉన్న వీడియో ఎవిడెన్స్లు కానీ ఇతరత్ర ఎవిడెన్స్లు కానీ తీసుకొని ఆ దిశగా విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయా? ఆ దిశగా విచారణ చేపట్టి, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా వివరాలను సేకరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.
రైట్ వచ్చేసి తీస్తాం ఫ్రేమ్లోకి వస్తాయి సార్ అంటే ఫ్రేమ్లోకి వస్తాం బాగా కొంచెం ఫ్రేమ్లో వచ్చేసి ఇది Gracias.